సో ఈ వీడియోలో నేను ఈ బైక్ యొక్క కంప్లీట్ రివ్యూని అయితే మీకు అందిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు గమనించారా, ఇక్కడ గ్రాఫిక్స్ చేంజ్ అయింది. సో ఇది డీలక్స్ వెర్షన్. మనకి కౌల్స్ మీదే సైడ్ ఇండికేటర్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. మారిపోయింది, కొత్త వేరియంట్. సో ఈ ప్రైస్ ఎంత అంటే మారింది కదా, మళ్ళీ ప్రైస్ ఏమైనా పెరిగిందా, ఫీచర్స్ ఇంకేమన్నా యాడ్ చేశారా, అండ్ మరీ ముఖ్యంగా 2025లో యమహా FZS డీలక్స్ వెర్షన్ ఎవరు కొనాలి అనే దాని గురించి ఒక క్లారిటీ ఇస్తాను. ఈ బైక్ని రైడ్ చేస్తాను. రైడ్ చేసి ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బ్రేకింగ్, రోడ్ గ్రిప్, సీట్ కంఫర్ట్, హ్యాండ్లింగ్, ఇలాంటి విషయాల గురించి మాట్లాడుకుందాం. మీరు కనుక 2025లో డీలక్స్ వెర్షన్ కొనాలని చూస్తున్నట్లుగా అయితే చాలా మంచి వీడియోని చూస్తున్నారు. వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ గైస్, ఎప్పటిలాగే నా నుంచి ఒక రిక్వెస్ట్, మీరు పెట్టే అమౌంట్కి మీ యొక్క లైఫ్ స్టైల్కి తగినటువంటి సపోర్ట్ చేసేటువంటి వెహికల్ని మీరు తీసుకోవాలంటే మన ఛానల్ మీకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. ఇలాంటి ఛానల్ని సపోర్ట్ చేయండి, అలాగే లైక్ చేయండి ఈ వీడియోని. మీకు లేట్ చేయకుండా ఈ బ్యూటిఫుల్ మిషన్కి సంబంధించినటువంటి రివ్యూని అయితే మనం చూద్దాం. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so insane. ముందుగా ఈ బ్యూటిఫుల్ మిషన్ మనకి రివ్యూ కోసం స్పాన్సర్ చేసినటువంటి ఒంగోలులోని శ్రీ విష్ణు యమహా షోరూమ్కి స్పెషల్లీ థ్యాంక్స్. సో కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి, ఒకసారి కాంటాక్ట్ అయ్యి ప్రైజెస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ని క్లియర్గా తెలుసుకోగలరు. 2025లో ఈ డీలక్స్ వెర్షన్ ఇక్కడ నుంచి 4 కలర్ ఆప్షన్స్లోనే అవైలబుల్గా ఉంటుందని చిన్న టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న సైబర్ గ్రీన్ కలర్, అలాగే ఆరెంజ్ కలర్ అలై వీల్స్తో వచ్చేటువంటి ఐస్ ఫ్లూ వర్మిలియన్ కలర్, అలాగే రెడ్ అండ్ గోల్డెన్ కలర్ అలై వీల్స్ కాంబినేషన్, అలాగే గ్రే అండ్ బ్లూ కలర్ అలై వీల్స్ కాంబినేషన్ అనమాట. సో ఇక మేజర్ చేంజెస్ వచ్చేసరికి ఇక్కడ సైడ్ ఇండికేటర్ లైట్స్ హైబ్రిడ్ మోడల్లో ఇచ్చినట్లు ట్యాంక్ షౌట్స్ మీద ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో ఇది చాలా బాగుంది చూడటానికి. అలాగే ట్యాంక్ యొక్క షౌట్స్ కింద ఎక్స్టెన్షన్ ఉంది కదా, ఆ పార్ట్ మనకి బ్లాక్ కలర్లో ఉండేది, ఇప్పుడు అది కూడా గ్రీన్ కలర్లోకి చేంజ్ చేసి దాని మీద మనకి సేమ్ గ్రాఫిక్స్, లిమిటెడ్ గ్రాఫిక్స్ ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో నియాన్ కలర్ అలాయ్ వీల్స్ తోటి ఈ మోడల్ అయితే మాత్రం చూడటానికి నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మీకు ఈ 4 కలర్ ఆప్షన్స్లో ఏది నచ్చిందో లెట్ మీ నో, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నౌ కమింగ్ టు ద ఇంజన్ పార్ట్, ఇక్కడ మనకి డీలక్స్ వెర్షన్లో ఇంజన్ కాస్త రిఫైన్నెస్ లెవెల్స్ పెరిగాయని నాకైతే అనిపించింది. నేను తర్వాత మీకు ఇంజన్ సౌండ్ అలాగే ఎగ్జాస్ట్ నోట్ వినిపిస్తాను. టెక్నికల్గా మాట్లాడుకుంటే ఇది 149cc సింగిల్ సిలిండర్ 4-స్ట్రోక్ 2-వాల్వ్ SOS ఇంజిన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి అయితే వస్తుంది. 13.3 Nm టార్క్, 12.4 bhp పవర్ని ఆఫర్ చేస్తున్నారు. 13.3 Nm టార్క్ 5500 RPM దగ్గర ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి పికప్ బాగానే ఉంటుంది. అలాగే 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ తోటి ఆఫర్ చేస్తున్నారు, స్టాండర్డ్ గ్రౌండ్ క్లియరెన్స్. యమహా నుంచి ఈ FZ వెర్షన్స్ని తయారు చేయడానికి గల ముఖ్య కారణం, అసలు ఆ పర్పస్ ఏంటో తెలుసా, ఎవరి కోసం రెడీ చేశారంటే ఎవరైతే సిటీ అర్బన్ కండిషన్లో హోమ్ నుంచి వర్క్ స్పేస్కి డైలీ ఆ ట్రాఫిక్ని ఎదుర్కొంటూ తిరిగే వాళ్ళ కోసం, కాలేజ్కి వెళ్ళే వాళ్ళ కోసం, అండ్ సిటీలో కొంచెం స్ట్రీట్ ఫైటర్ లెక్కలో పెద్ద పెద్ద ట్యాంక్ షౌట్స్ తోటి అండ్ మెయింటెనెన్స్ ఇష్యూ కాకుండా అలాగే మంచి మైలేజ్ ఆఫర్ చేస్తూ ఉండేటువంటి ఒక డీసెంట్ ఇంజిన్ అన్నమాట ఇది. సో అలాంటి వాళ్ళ కోసం అయితే మాత్రం ఈ వెహికల్ని రెడీ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ ఫీచర్స్ పెరిగాయి డీలక్స్ వెర్షన్ హైబ్రిడ్లో, దట్స్ వై కొంచెం ప్రైస్ కూడా పెరిగింది. నేను మాట్లాడతాను ఆ ప్రైస్ రీజనబుల్ కాదా అనే దాని గురించి. ఐ థింక్ నేను అసలు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ఇంజన్ యొక్క స్మూత్నెస్, ఆ రిలయబిలిటీ, రిఫైన్నెస్ లెవెల్స్, ఎగ్జాస్ట్ నోట్ యొక్క క్లారిటీ మీరు వినే ఉంటారు. చాలా స్మూత్ ఉంది ఈ 2025లో. నౌ కమింగ్ టు ద హెడ్ ల్యాంప్ పార్ట్, ఇది మనకి చిన్న హెడ్ ల్యాంప్ స్ప్లిట్ LED DRLస్తో కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ ట్యాంక్ షౌట్స్కి మధ్యలో చిన్న రోబోటిక్ ఫేస్ కట్ లాగా ఉంటుంది. అలాగే సైడ్ ఇండికేటర్ లైట్స్ని ఇలా ఆ ట్యాంక్ షౌట్స్లో ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఇట్స్ లుకింగ్ వెరీ ఫ్రెష్ అనమాట. చాలా బాగా కనిపిస్తుంది. ఆ కొత్త ఫీల్ అయితే మీరు పొందుతారు ఈ కొత్త గ్రాఫిక్స్ తోటి ఈసారి. నౌ కమింగ్ టు ద టైల్ ల్యాంప్, ఇక్కడ మనకి యమహా MT-15 యొక్క టైల్ ల్యాంప్ని మనం చూసుకోవచ్చు. సైడ్ ఇండికేటర్ లైట్స్ కూడా LED ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఈ డీలక్స్ వెర్షన్లో హజార్ లైట్స్ మిస్ అయ్యాయి అన్నమాట. LED ఇస్తూ కూడా చిన్న ఫీచర్స్ని ఎందుకు తగ్గించారో అర్థం కాలేదు. కొంచెం ప్రైజీగానే ఉంటుంది, బట్ ఇవ్వాల్సిన హజార్ లైట్స్ కూడా. అలాగే డిజిటల్ కన్సోల్ వచ్చేసరికి లాస్ట్ మనం ఎలాంటి డిజిటల్ కన్సోల్ చూసామో అదే కన్సోల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బ్లూయిష్గా ఉండేటువంటి నెగిటివ్ కన్సోల్ అన్నమాట. దీంట్లో మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. యమహా వై కనెక్ట్ యాప్ తోటి కనెక్ట్ అయిన తర్వాత ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్, లాస్ట్ పార్కింగ్ లొకేషన్ ఇవన్నీ చూసుకోవచ్చు. ఇక క్లాక్, టాకోమీటర్, స్పీడోమీటర్ అలాగే ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఫ్యూల్ ఎంత కన్జ్యూమ్షన్ అవుతుందనే దాని గురించి కూడా మనం ఒక లుక్ వేయచ్చు అనమాట. ఇక హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే పట్టుకొని కూర్చుంటే, నేను రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. ఇక హ్యాండిల్ బార్ మీద స్విచెస్ క్వాలిటీ అయితే మాత్రం చాలా మంచి క్వాలిటీ అయితే ఉంది. సైడ్ ఇండికేటర్ లైట్స్ అలాగే హారన్ కూడా చాలా లౌడ్గా అనిపిస్తుంది. సో అలాగే రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది, అలాగే సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక యమహా FZలో 13 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంటుంది. ఇది మ్యాట్ ఫినిషింగ్తో ఆఫర్ చేస్తున్నారు, డ్యూయల్ టోన్ ఫినిషింగ్.
అండ్ మీరు చూడొచ్చు ఫైబర్ ప్లాస్టిక్ ట్యాంక్ అనమాట, లోపల 13 లీటర్స్ ట్యాంక్ అయితే ఉంటుంది. ఇంకా సో E20 కంప్లైంట్ ఇంజిన్ అనమాట, బ్లూ కోర్ అని చెప్పి ఇక్కడ మనకి వాళ్ళ యొక్క పేటెంట్ రైట్ టెక్నాలజీని చూపిస్తున్నారు. అలాగే యమహా బ్యాడ్జింగ్ చూడొచ్చు, FZS లోగో కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో సైడ్ నుంచి చూసినప్పుడు ఇలా ఉంటుందన్నమాట ప్రొఫైల్. ఈ సింగిల్ సీట్తో ఆఫర్ చేస్తూ ఉంటారు. ఫ్రంట్లో సస్పెన్షన్ చూసుకున్నట్లయితే 37 మిల్లీమీటర్ల టెలిస్కోపిక్ ఫోర్క్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ సస్పెన్షన్ ఆఫ్ అన్నమాట. దీనికి సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ ఎలా ఉందనేది నేను రైట్ చేస్తూ మాట్లాడతాను. నౌ కమింగ్ టు ద వీల్స్ అండ్ టైర్స్. ఫ్రంట్లో మనం గమనించినట్లయితే సో ఇది మనకి 276 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్ విత్ ABS తోటి వస్తుంది. ఫ్రంట్ వీల్కి మాత్రమే ABS అయితే ఉంటుంది. అలాగే ఫ్రంట్లో 100/80 సెక్షన్ టైర్, 17 ఇంచ్ టైర్ అనమాట. అలాయ్ వీల్స్ అయితే మాత్రం ఎంత బాగా కనిపిస్తున్నాయంటే నాకు పర్సనల్లీ చాలా బాగా నచ్చింది. కొంచెం మెయింటెనెన్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ వెహికల్ మంచి లుక్ అయితే ఆఫర్ చేస్తుంది. ఆ సిటీలో నడిపించుకునేటప్పుడు ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరి లుక్ ఆ వీల్స్ మీద పడే విధంగా అంత మంచి హెడ్ టర్నర్ అనమాట ఇది. ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 140/17 ఇంచ్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ 220 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ అయితే మనకి ABS అయితే ఉండదు. కొంచెం సిచ్యువేషన్ బట్టి కొట్టండి బ్రేక్. ఫ్రంట్ బ్రేక్ అయితే మీరు ప్యానిక్ సిచ్యువేషన్లో కూడా హార్డ్గా అప్లై చేయొచ్చు అనమాట. హగ్గర్స్ చూసుకోవచ్చు. అలాగే ఇది మనకి మోనోషాక్ సస్పెన్షన్ తోటి ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో మీరు కావాలనుకున్నట్లయితే దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు 5 స్టెప్స్లో. చక్కని సస్పెన్షన్ అన్నమాట, ఫ్రంట్ టు బ్యాక్. నేను రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను, ఆల్రెడీ నడిపించేసరికి నేను ట్రిప్ అయి చెప్తున్నాను అనమాట. సస్పెన్షన్ లెవెల్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఈసారి. యమహా FZ యొక్క సీట్ హైట్ వచ్చేసరికి 790 mm, యూనివర్సల్ సీట్ హైట్ అనమాట. అందరికీ సూట్ అయ్యే విధంగానే సీట్ని అయితే వాళ్ళు రెడీ చేశారు. ఎక్కి కూర్చున్నాను, 5.10 ఉంటాను. ఒకసారి చూడండి, నా లెగ్స్ పొజిషన్ కావచ్చు, హ్యాండిల్ బార్ పట్టుకున్నాను. సిట్టింగ్ పొజిషన్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఎక్కడ కూడా హ్యాండిల్ బార్ మీద మనం బేస్ అవుతున్నట్టు, లీన్ అవుతున్నట్టు లేదు. రిలాక్స్డ్గా పట్టుకోవచ్చు. సీట్ కూడా అడిక్వేట్ సీట్ అయితే ఉంది, కంఫర్టబుల్గా ఉంది. ఆల్రెడీ రైడ్ చేశాను. హ్యాండిల్ బార్ చాలా వైడ్ ఉంది అండ్ కంఫర్టబుల్గా ఉంది. సీట్ కూడా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. ఇది సింగిల్ సీటు, చాలా వైడర్ పార్ట్ ఉంది. మీ ఇంట్లో లేడీస్ని ఎక్కించుకున్నప్పుడు కూడా మీరు అస్సలు డిసప్పాయింట్ అవుతారు, వాళ్ళు డిసప్పాయింట్ అవ్వరు, మీతో కూర్చొని ట్రావెల్ చేస్తారు. అండ్ గ్రాబ్ రైల్ కూడా చాలా మంచి గ్రాబ్ రైల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఇది కూర్చున్నప్పుడు ఇలా అయితే ఉంటుందన్నమాట. స్క్రీన్ మీద దీని యొక్క బిల్డ్ క్వాలిటీ నేను చూపిస్తూ ఉంటాను. అలాగే ప్రైస్ అండ్ మైలేజ్ గురించి మాట్లాడతాను. సో ఇది మనకు వచ్చేసరికి 1,79,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్ అప్రాక్సిమేట్లీ ఆల్ ఓవర్ ఇండియా అయితే ఉంటుంది. ఒంగోలులో శ్రీ విష్ణు యమహా షోరూంలో ఎంత ఉందనేది నెంబర్స్ కనిపిస్తూ ఉంటే కాల్ చేసి అయితే ఒకసారి క్లియర్గా కనుక్కోగలరు. అఫ్ కోర్స్ నాకు అర్థమవుతుంది మీరు ఏం థింక్ చేస్తున్నారో, కొంచెం ప్రైజీగా ఉందనే కదా నాకు అనిపించింది. బట్ ఈ ఇంజన్ని రైడ్ చేసిన తర్వాత, ఈ బైక్ని రైడ్ చేసిన తర్వాత దీని యొక్క బిల్డ్ క్వాలిటీని, దీని యొక్క మెయింటెనెన్స్ ఫ్రీ ఇంజన్ని, అలాగే దాని యొక్క మైలేజ్ని, వాళ్ళు పెట్టిన యమహా వాళ్ళు పెట్టిన ప్రతి యొక్క ఎఫర్ట్ని చూసినప్పుడు బిల్డ్ క్వాలిటీ వైజ్ ఆ క్వాలిటీ మనకు ఆఫర్ చేశారు అనిపించింది. బట్ ఒక్క 5,000 రూపీస్ తగ్గించినట్లయితే ఇంకా బాగుంది అనిపించింది. ఎనీవేస్ వెహికల్ కొనిన తర్వాత మనకు ఆ ఫీలింగ్ అయితే అసలు కలగదన్నమాట. ఫుల్లీ సాటిస్ఫై అవుతాం. పిన్ టు పిన్ అయితే చాలా నీట్గా అయితే రెడీ చేయబడింది. ఈవెన్ వాళ్ళు తీసుకున్న కేర్ అయితే అర్థమవుతూనే ఉంటుందన్నమాట. ఖచ్చితంగా దీని యొక్క లాంగ్ టైమ్ ఓనర్షిప్ని మీరైతే ఎక్స్పీరియన్స్ చేస్తారు. వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ మోటార్ సైకిల్ అని చెప్పొచ్చు. దీనికి కనుక చిన్న చిన్న సర్వీసెస్ ఇవ్వాల్సినప్పుడు ఇస్తూ ఉండి వాడుకున్నట్లయితే ఒక 12-10 సంవత్సరాల పాటు ఆ ట్రస్టింగ్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారనమాట. అంత బాగుంది క్వాలిటీ వైజ్. ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ కావచ్చు, ఈ చిన్న పార్ట్స్ యొక్క క్వాలిటీ కావచ్చు, ఎక్కడ కూడా రాజీ పడలేదు. బట్ సైడ్ మిర్రర్స్ తప్పనించి అన్నీ బాగానే ఉన్నాయి. సైడ్ మిర్రర్సే కొంచెం డెలికేట్గా అనిపించాయి. అలాగే ఇంజన్ గార్డ్ అయితే మీరు చూడవచ్చు, ఇది ఫైబర్ ప్లాస్టిక్ తోటి ఆఫర్ చేస్తున్నారు. అలాగే టో షిఫ్టర్ తోటి వస్తుందన్నమాట. సైడ్ స్టాండ్ వేసినప్పుడు మీకైతే ఆన్ అవ్వదు, ఇంజన్ ఆన్ అవ్వదు, కట్ ఆఫ్ ఆప్షన్ అయితే ఉంది. అలాగే చైన్ ఓపెన్ టైప్లో ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ల్యూబ్ అనేది కంపల్సరీ చేసుకోవాలన్నమాట. అండ్ నౌ కమింగ్ టు ద మైలేజ్, 55 కిలోమీటర్లకు తగ్గకుండా మీరు మైలేజ్ అయితే పొందొచ్చు. అఫ్ కోర్స్ మీరు హైవే మీద ఒక 60 to 70 డీసెంట్గా క్రూజ్ చేసే వాళ్ళైతే ఇది ఈవెన్ మీరు 60 కిలోమీటర్లకు వెళ్ళిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. బికాస్ ఆఫ్ ఇంజన్ యొక్క ఆ లెవెల్స్ అండ్ ఆ స్టాండర్డ్స్ అలా ఉన్నాయన్నమాట. కీ ఇక్కడ ఉంది, ట్యాంక్ మౌంటెడ్ కీ అన్నమాట. బాగుంది. కన్సోల్ కూడా అంటే కలర్ క్లస్టర్ ఇస్తే బాగుంది అనిపించింది. లైట్గా సౌండ్ చేసింది, హైబ్రిడ్ కాదు కాబట్టి. ఇంజన్ రిఫైనెస్ చాలా బాగుందన్నమాట. ఓయ్ పెట్రోల్ అందట్లేదు. ఒక 1.5 లీటర్ పెట్రోల్ పోయించుకొచ్చాను. ఫ్యూయల్ పంప్ పెట్రోల్కి సఫిషియెంట్గా లేకపోతే ఇలా జర్క్స్ వస్తూ ఉంటాయి. సో ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతే హైవే వస్తుంది. అక్కడ పర్ఫార్మెన్స్ని చెక్ చేద్దాం. ఇక్కడైతే చిన్న అనీవెన్ రోడ్డు ఉంది. సో సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ తెలుస్తుంది మీకు. చిన్న చిన్న గుంతల్లో, ఇలాంటి గుంతల్లో వెళ్ళినప్పుడు కూడా స్పీడ్ బ్రేకర్స్ ఎక్కించక తలికే మనకు అర్థమైపోతుంది అనమాట. 37 మిల్లీమీటర్ సస్పెన్షన్, బ్యాక్ సైడ్ షో సస్పెన్షన్, చాలా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటుంది. ఇంకా మీరు పిలియన్ని ఎక్కించుకున్నప్పుడు అయితే మాత్రం ఈ ఫీడ్బ్యాక్ ఇంకా బాగుంటుంది. సో అందుకే నేను పెద్దగా వెహికల్ని స్లోగా నడపదలుచుకోలేదు, ఎందుకంటే సస్పెన్షన్ బాగుంది కాబట్టి. అదే హార్డ్ సస్పెన్షన్ అయితే ఎత్తేస్తుంది కాబట్టి మనం నడపలేము. బాగుంది. సస్పెన్షన్కి అయితే పేరు పెట్టలేము యమహా FZకి.
బీభత్సం. అసలు ఎంత స్మూత్ ఉందంటే ఇంజను, నేను అసలుకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను. మీరు విన్నారు కదా ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉందో, కాంబినేషన్ అదిరిపోయింది. ఇంజన్ నోట్ ఎగ్జాస్ట్ నోట్ కాంబినేషన్ వెల్ రిఫైన్డ్ అండ్ వెరీ స్మూత్ అన్నమాట. సో అండ్ 5500 RPM దగ్గరే మనకి 13.3 nm డెలివరీ అవుతుంది టార్క్. చాలా ప్రాపర్గా ఉంది. అలాగే గేర్ బాక్స్ కూడా ఎక్కడ డిసప్పాయింట్ చేయట్లేదు, చాలా మంచి గేర్ బాక్స్. అండ్ ఫస్ట్ గేరే కొంచెం సౌండ్ చేసింది కానీ తర్వాత స్మూత్గానే పడుతున్నాయి. సర్వీసెస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా దీని యొక్క స్మూత్నెస్ పెరుగుతుంది. ఇంజిన్ అయితే అబ్సల్యూట్లీ ఎక్స్ట్రీమ్ సూపర్ అని చెప్పొచ్చు. చాలా బాగా నచ్చింది నాకైతే. ఇయర్కి వాళ్ళు ఇంజన్ అయితే మాత్రం ఇంకా షార్ప్ చేసుకుంటూ వెళ్తున్నారు, ఆ స్మూత్ అండ్ రిలయబిలిటీని పెంచుకుంటూ వెళ్తున్నారు. సైడ్ను చూసారా మీరు, ఆ పెయింటింగ్ కొత్తగా వేసినట్టున్నారు ఈ బ్రిడ్జికి, చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట వెళ్ళేటప్పుడు అవేవో చక్రాలు తిరుగుతున్నట్లుగా. ఫ్రెండ్స్ టాప్ స్పీడ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇది 120 వరకు అందుకుంటుంది. బట్ అంత స్పీడ్ దీనికి రికమెండెడ్ కాదు. ఒక 70-80 దగ్గర క్రూజ్ చేసుకునే వాళ్ళకైతే మాత్రం చాలా బాగుంటుంది. ఆఫ్టర్ 80 నాకు వైబ్రేషన్స్ అయితే స్లైట్లీ తెలుస్తున్నాయి సీట్ దగ్గర, అలాగే ఫుట్ పెక్స్ దగ్గర అయితే అర్థమవుతున్నాయి అన్నమాట. ఇక 90 దాటిన దగ్గర నుంచి హ్యాండిల్ బార్ మీద కూడా మీరు స్లైట్గా అనిపిస్తూ ఉంటాయి, బట్ ఇబ్బంది ఏం లేదు, అంతవరకు అయితే ఓకే. ఇక 90 దాటితే కష్టం అన్నమాట. ఈ వెహికల్ అంత స్పీడ్లో నడిపించుకోవడానికి కాదు, మైలేజ్ రావాలంటే నాకు తెలిసి 60 to 70 బెస్ట్ స్పీడ్ అన్నమాట. అక్కడ క్రూజ్ చేసుకోండి. సిటీ పర్పస్లో నడిపించుకునే వాళ్ళకి నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను. ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్స్ కావాలి సిటీలో నడిపించుకునే వాళ్ళకి. ఎందుకంటే సిటీలో ఎక్కువ గేర్లు వేస్తూ తీస్తూ ఉంటాం, థ్రాట్లను ఎక్కువ ఇస్తూ ఉంటాం కదా. సో ఆటోమేటిక్గా మనకి మైలేజ్ తగ్గుతుంది కొంచెం పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ వెహికల్స్ అయితే. సో ఈ వెహికల్స్ అయితే వాటి కోసమే ట్యూన్ చేయబడ్డాయి అన్నమాట. ట్యాంక్ చూసారా ఎంత బాగా కనిపిస్తుందో, చాలా మంచిగా అయితే ట్యాంక్ ఎక్స్టెన్షన్స్ అండ్ షౌట్స్ అయితే ఉన్నాయి ఏరోడైనమిక్ షేప్లో. అలాగే సీట్ కంఫర్ట్ అయితే వేరే లెవెల్ అన్నమాట, అసలు వంక పెట్టలేం. అండ్ హ్యాండిల్ బార్ పట్టుకున్నప్పుడే సీట్ మీద కూర్చొని రిలాక్స్డ్గా ఎంత దూరమైనా ట్రావెల్ చేయొచ్చు అనిపించే విధంగా అయితే మాత్రం ఆ రైజింగ్ హ్యాండిల్ బార్ చాలా వైడ్ అండ్ కంఫర్టబుల్గా ఉంది. అండ్ సీట్ కూడా చాలా సఫిషియెంట్గా ఉంది రైడర్కి. అలాగే పిలియన్ సీట్ కూడా కంఫర్ట్గా ఉంటుంది. లేడీస్ ఎక్కి కూర్చున్నా, కొంచెం ఓల్డేజ్ పీపుల్స్ అయితే ఎక్కి కూర్చోడానికి ఇబ్బంది పడతారేమో, కానీ కూర్చున్నాకైతే రిలాక్సేషన్ ఫీల్ అవుతారు, ఎందుకంటే వైడర్ పార్ట్ ఆఫర్ చేస్తున్నాయి కాబట్టి. ఫ్యామిలీకి కూడా బెస్ట్ సీట్ అయితే అవుతుంది. అండ్ బ్రేకింగ్ అయితే మాత్రం ఇందాక నుంచి నడిపించేటప్పుడు టచ్ చేసిన ప్రతిసారి ఫ్రంట్ బ్రేక్ అదిరిపోయింది, అసలు పేరు పెట్టలేం. బ్యాక్ సైడ్ బ్రేక్ కూడా మీకు ఏం ఇబ్బంది పెట్టదు, ఎందుకంటే దానికి కాంబినేషన్ వైడర్ పార్ట్ టైర్ ఉంది, 140 సెక్షన్ టైర్. కాన్ఫిడెంట్ కొట్టచ్చు, బికాస్ ఆఫ్ రోడ్ గ్రిప్ అయితే మాత్రం డామినేట్ చేస్తుంది అనమాట ఆ బ్రేకింగ్ని. 220 mm డిస్క్ బ్రేక్ కూడా ఉంది కాబట్టి బ్రేకింగ్ అండ్ రోడ్ గ్రిప్ పరంగా అయితే మాత్రం, టైర్స్ పరంగా అయితే FZకి అసలు వంకే పెట్టలేం. ఇలా ప్రతి పార్ట్లో ఇలా మంచిగా ఉండటం వల్లనేమో వాళ్ళు ప్రైస్ పెట్టారు. ఒక 5000 తగ్గించినట్లయితే బాగుంది అనిపించింది. ఇలా డైలీ సిటీలో నడిపించుకునే వాళ్ళకి ఇది ఒక వరం అని చెప్తాను నేనైతే. తక్కువ కాన్స్ అయితే ఉన్నాయి వెహికల్లో, తక్కువ కాన్స్ ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అనమాట. కమ్యూటర్స్ లెవెల్స్లో ఒక మంచి వెహికల్ని చూస్తూ ఉన్నట్లుగా అయితే సిటీ పర్పస్ మీద నేను ఈ వెహికల్ని స్ట్రాంగ్గా వాళ్ళకి సజెస్ట్ చేస్తాను. న్యూగా ఏదైనా మంచి జాబ్ చూసుకునే వాళ్ళు, ఫ్రెషర్స్ ఎవరన్నా జాబ్ పర్పస్ మీద తక్కువ శాలరీతో నడిపించుకునే వాళ్ళకి సిటీలో ఇది ఒక మంచి వెహికల్ అయితే అవుతుంది. నేను వాళ్ళకి స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తాను. సో యమహా శ్రీ విష్ణు షోరూమ్కి అయితే వచ్చేసాను. ఇక వెహికల్ ఇచ్చేసేసి నేను వెళ్ళిపోతాను అనమాట. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. వీడియో నచ్చింది అనుకుని వెళ్ళబోయేటప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్.